గురించి ముందు నుంచే ఆ హీరో గురించి వర్ణిస్తూ ఐగిరిని ఎందుకు నీకు కలిపేలాగా ఒక సీక్వెన్స్ కంపోజ్ చేశాను. చేసి మిడ్ నైట్ అనుకుంటా, ఆఫ్టర్ 1 o'clock or 2 o'clock ఈయన ఫోన్ చేస్తే లేచే ఉన్నారో తెలియదు కానీ, సార్ సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి, ఈ ట్యూన్కి నాకు సాంస్క్రిట్లో ఇది కాన్సెప్ట్ హీరో గురించి. అంటే ఒక అమ్మవారు హీరోని, అంటే ఆ సీన్ కూడా అమ్మవారు చీర తీసి కడతారు కదా, అమ్మవారిని హీరోని ఉద్దేశిస్తూ చెప్తున్నట్టు ఒక హీరోయిజంగా వచ్చి ఐగిరి నందిని కనెక్ట్ అవ్వాలని చెప్పాను. చెప్పిన వెంటనే వితిన్ 10 minutes 10 to 15 minutes మ్యాక్సిమం దాంట్లో ఆయన రాసిచ్చిందే మీరు పుష్ప 2 క్లైమాక్స్లో వినే ఆ ఫైట్ మీద వచ్చే శ్లోకం అంతా కళ్యాణ్ చక్రవర్తి గారు రాసిందే. సో హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే మొన్న కుబేరాలో లాస్ట్ని శివుడి గురించి ఒక పాట చేసాం. ధనుష్ గారు ఆ అమ్మాయిని ఎత్తుకుని పరిగెడుతుంటే శివుడి గురించి, అది కూడా ఇలాగే మిడ్ నైట్ ఒక ఐడియా వచ్చి నేను ఫోన్ చేసి అడిగితే ఇమీడియట్గా 5-10 minutesలో రాశారు. అలా హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ దట్ ఐ హ్యావ్ సీన్. ఈ సినిమా విషయానికి వస్తే ఈయన రైటర్ కూడా, అంటే డైలాగ్స్ ఆయన రాశారు, కథలో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వర్క్ చేశారు. ఈయన కూడా ఎంత మంచి మనసు అంటే ఈ రైటర్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. రైటర్ని ఎప్పుడు వదిలిపెట్టిన డైరెక్టర్కి అపజయమే ఉండదు, ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే సరస్వతిదేవి వాళ్ళకి తోడుగా ఉంటుంది. సో అలా ఈయన ఈ సినిమాకి డైలాగ్స్ ఏమని కాకుండా అన్ని పాటలు, అంటే ఒక పాట తప్ప, ఆ ఒక పాట రాసింది ఎవరని మళ్ళీ చెప్తాను, అన్ని పాటలు ఆయనే రాశారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన త్రివిక్రమ్ గారి సినిమాలో ఇంకా చాలా సినిమాలో పాటలు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాశారు. ఇప్పుడు ఇందులో వైరల్ వయ్యారి నేనే ఆ పాటని ఫస్ట్ ఐటమ్ సాంగ్. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, ఫెంటాస్టిక్గా రాశారు అండ్ దట్ సాంగ్ ఈజ్ రాకింగ్ ఎవ్రీవేర్. సో ప్లీజ్ వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. అది మాట కళ్యాణ్ గారి చరిత్ర. ఈయన త్వరలో ఇంకా 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 చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాస్తూ, సినిమాలు రాస్తూ, కథలు రాస్తూ, డైరెక్షన్ కూడా త్వరగా చేయాలని కోరుకుంటున్నాను. చేస్తారని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ టు కళ్యాణ్ గారు అండ్ రాధా గారు. ఇలాగే ఇంకో రైటర్ అన్నారు కదా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకో రైటర్ అన్నారు కదా, శ్రీమణి దా వచ్చామా నువ్వు? సో ఏంటి క్లాప్స్ కొట్టడం మళ్ళీ చెప్పాలా? See, you all must be fast learners, okay? ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టమ్మా, ప్రతిసారి చెప్పకూడదు. శ్రీమణి నాకు చాలా బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాసిన వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ లిరిక్ రైటర్స్. నేను ముఖ్యంగా బెంగళూరులో కూడా చెప్పాను, వై ఐ మేక్ షూర్ టు కాల్ లిరిక్ రైటర్స్ on to the dais is, any audio launch or anything, they finish their speeches in the beginning of the event before any celebrity comes. I don't know why. So nobody gets to see the lyric writers. First వాళ్ళని చూడండి, వాళ్ళ ఫేస్ని చూడండి, వాళ్ళ ఇన్నసెంట్ పాల్ గారి ఫేస్ని చూడండి. అంత మంచి మనసు ఉంటేనే అంత మంచి లిరిక్స్ వస్తుంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ అవర్ శ్రీమణి. చాలా బ్లాక్ బస్టర్ సాంగ్స్ రాసింది. ఇందులో లెట్స్ లివ్ దిస్ మూమెంట్ అనే సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీ రాశారు. దాని